నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ గేట్లు ముందున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి హోంమంత్రి మొహమ్మద్ అలీకి కూడా ప్రగతి భవన్లో ఎంట్రీ లేదని, హోంగార్డ్ వెనక్కి పంపించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా అంటూ ప్రశ్నించారు. గడీలు బద్దలు కొట్టి ప్రజావానికి జనం క్యూ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజలు నిరాశపరిచారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మరోసారి కుటుంబ పాలనకే పరిమితం అవుతుందని మరోసారి నిరూపించారన్నారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నా వారు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కేటీఆర్, హరీష్ రావు మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ, ఈ కుటుంబము ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు, తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము, ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ, మా ప్రభుత్వం. మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు, మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది.